ఉండాలి. ప్రార్థించడమే. సభాధ్యక్షులు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి డాక్టర్ కోరుకంటి రవికుమార్ గారు ఈనాటి ఈ కార్యక్రమం, దీని యొక్క ఉద్దేశం, దీని యొక్క పరమార్థాన్ని వివరించవలసిందిగా ఆహ్వానం. ఇస్కానా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, మా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ అరిగలేష గారికి, ఉన్న గానకోకిల సంస్థ నిర్వహిస్తున్న శ్రీ ఎలిగేటి రాజేంద్రప్రసాద్ గారు, ప్రధానోపాధ్యాయులు ఎంపీపీ పుట్టరాజు తల్లి గారికి, అలాగే పేట అధ్యక్షులు శ్రీ విశ్వప్రసాద్ గారు, సెక్రటరీ అశోక్ గారు, అట్లాగే ఇంజనీర్ సెక్రటరీ మిత్రుడు, అలాగే మా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అతిథులు. ఈ జిల్లా యువజన ఉత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా కళాకారులు ఇన్వైట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క యువజనోత్సవాల ముఖ్య ఉద్దేశం, మన కళాకారులు ఈ ప్రోగ్రాం, అలాగే ఫోటోగ్రఫీ, పెయింటింగ్స్ ఇలాంటి కార్యక్రమాలు ఈ జిల్లా స్థాయిలో అందరూ కరతాళ ధ్వనుల మధ్య వెల్కమ్ సార్. మనము ఉదయం పూట సెషన్లో తర్వాత ప్రత్యేక అతిథులు ఈనాటి కార్యక్రమ పోటీల న్యాయ నిర్ణీతులైనట్టు తీసేందుకు, యువతని మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు జానపద గీతాలు సోలో, జానపద నృత్యం గ్రూప్, జానపద గీతం అంటే జానపద గీతాన్ని ఆలపించడం, తర్వాత శుభాభినందనలు. చాలా సంతోషం. దాదాపు 5-6 విభాగాలలో నాట్యం కావచ్చు, వ్యాసరచన కావచ్చు, ఉపన్యాసాలు, డాక్యుమెంటరీ, ఫోటోగ్రఫీ, ఇవన్నీ విభాగాల్లో ఈనాడు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, విన్నింగ్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్, కానీ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ అన్నిట్లలో గెలవలేదు, కానీ దాంట్లో మనం భాగస్వాములే. మనకున్న వివిధ అంశాలలో ప్రతిభను బయటకు తెలిసే విధంగా ఎక్స్ప్రెస్ చేయడం కావచ్చు, వేరే వాళ్ళకున్న ప్రతిభను మనం తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. మరి దాంట్లో భాగంగానే ఈ యువజనోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం, మరీ ముఖ్యంగా వివేకానందుడి జయంతి సందర్భంగా. ఎందుకంటే వివేకానందుడు ఎక్కువ రోజులు బతకలేదు, వారి జీవితం యవ్వనంలో చిన్న వయసులో ముగిసింది. కానీ ఎన్ని రోజులు బతికినాను కాదు, ఆ బతికిన కొన్ని రోజులలో, కొన్ని సంవత్సరాలలో
ఎంత గొప్పగా మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిందో దాని ప్రాధాన్యత మనం గుర్తించుకోవాలి. మరి ఈనాడు యువజనోత్సవ సందర్భంలో రవి గారు ప్రత్యేకంగా రావాలని చెప్పుకోవడం, వాస్తవానికి రెండవసారి నేను గెలిచిన తర్వాత ఒక మండలానికి మూడుసారి వెళ్ళినా అక్కడ ఉన్న సమస్యలు కూడా ఉండే, చాలా పెద్ద సమస్యలు ఉండే, నీటికి సంబంధించినవి 4-5 లిఫ్ట్ ఇరిగేషన్లు కొట్టుకుపోతే అవన్నీ కూడా 2 కోట్ల పేజీలు కూడా కొంచెం చూస్తారు. అంటే ఇందులో కొంతమంది పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉండొచ్చు, లేదా రేపటి నాడు ఇప్పుడు చదివేవాళ్ళు ఉన్నారా, మీరు రేపటి నాడు పూర్వ విద్యార్థులు అయినప్పుడు కూడా మీ భాగస్వామ్యం దీంట్లో ఉండాలి, మీరు మీటింగ్స్లో రావాలి, అది ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. దాంట్లో ఉండి ఈనాడు మంచి న్యాక్ అక్రిడేషన్ తీసుకొచ్చినాం. అట్లే ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఓకే, నాకు దాని సంబంధం లేకున్నా కానీ మన అశోక్ సార్, రవి సార్ వీళ్ళందరూ చెప్పేసరికి అక్కడ ప్రిన్సిపాల్ వారు కూడా యూజీసీ టీం వచ్చినప్పుడు మమ్మల్ని ఆహ్వానించడం, దాదాపు 3 రోజులు టైం ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనకి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి స్టేట్ సెంట్రల్ షేర్ 2 కలిపి దాదాపు 25 కోట్ల రూపాయలు ఈ కాలేజీకి మంజూరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు, 2 హాస్టల్స్, ఒక ఆడిటోరియం మంజూరైంది, చాలా సంతోషం. అట్లనే ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు కూడా అప్పుడు మనం దాదాపు 1 కోటి రూపాయలు మంజూరు చేయించి మన ఉమెన్స్ డిగ్రీ కళాశాల క్లాస్ రూమ్స్ కట్టిస్తే ఇవాళ అక్కడ కూడా మంచి అక్రిడేషన్ వచ్చింది. దాదాపు 3 రాష్ట్రాల నుంచి వచ్చింది, కేరళ, ఉత్తరప్రదేశ్, ఇంకెక్కడో కాదు నాట్ పిఆర్టీ వచ్చి వారితో కూడా నేను చాలా టైం ఇవ్వడంతో 5 కోట్ల రూపాయలు మంజూరైనవి మన ఉమెన్స్ డిగ్రీ కళాశాల కూడా. అంటే సంతోషం అనిపిస్తుంది. ఒకసారి మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏం చేస్తాము, కానీ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయదలుచున్నాను. అయితే ఓల్డ్ స్టూడెంట్ ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా నాకంటే చాలా సీనియర్ వారు, నాకంటే ముందు బాగా చదివి మన కాలేజీలో కామర్స్ లెక్చరర్గా రిటైర్ అవుతున్న సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తాను. ఆనాడు రిటైర్ అవుతున్న సందర్భంలో నేను రాజకీయాలు లేను, నేను డాక్టర్. అయితే ఇదే స్టేజ్ మీద ఇక్కడే జరుగుతూ ఉంది. అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనో ఏదో ఉన్నారు, మొత్తానికి వారు మంత్రి ఉండరు. రిటైర్ అవుతూ ఉంటే హనుమాన్ సార్ ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ ఆఫ్ రాయకల్ సార్ ఏమన్నారంటే, వారి మామ కూడా ఎమ్మెల్యే ఉంది, నా శేష జీవితం రాజకీయ కోత ప్రజల జీవితంలో గడుపుతా అంటే నేను అక్కడి నుంచే పోడియం నుంచి అన్నా, నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన, మా తాతల కాడికలు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటారు, కానీ రాజకీయాలు సరిగా లేవు సార్, మరి మీరెందుకు పోతున్నారని చెప్పి ఆడికి అన్నా. అటువంటి నాకు అనుకోకుండా మళ్ళీ అవకాశం వచ్చి ఒకసారి ఓడిపోయి 2 సార్లు గెలవడం జరిగింది. అంటే ఏది ఎట్లా జరుగుతుందో ఇదే స్టేడియం ఇక్కడ నుండి చెప్పడం జరిగింది. చాలామంది ఆశ్చర్యపోయినారు. మరి ఈ రకంగా మన జగిత్యాల ప్రజలు మనం ప్రోత్సహించడం, గెలవడం యొక్క మధ్యలో ఉంటాయి, కానీ ఖచ్చితంగా ధైర్యంగా ఇవాళ చెప్పుకోగలుగుతాం. ఇవాళ మొదలు పెడితే ఇవాళ ఇక్కడ ఎస్కేనా డిగ్రీ కాలేజ్ నుంచి రన్నింగ్ ట్రాక్ ఇవ్వడం కావచ్చు, జిమ్లు వేయడం కావచ్చు, కట్టబోతున్న బాస్కెట్బాల్ కోర్ట్ నుంచి మొదలు పెడితే ఆ రోడ్ అంతా కూడా బ్రహ్మాండంగా వేయించి డబల్ రోడ్ వేసాం. అట్లా మూలపడ్డ రైతు బజార్ ఓపెన్ చేసాం. ఇంతకుముందే చెప్పినట్టు ఉమెన్స్ డిగ్రీ కళాశాల మంచిగా చేసుకున్నాం, గ్రౌండ్ మంచిగా చేసుకున్నాం, పాత బస్ స్టాండ్ విస్తరించినాం, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్గా గెలిచి దాదాపు 510 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కట్టినాం. ఇవాళ హాస్పిటల్ అనేది దాదాపు చుట్టుపక్కల జిల్లా వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, మీ పిల్లలు పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీకు ఉంటారు, ఎంతోమంది పేదవాళ్ళు మీకు సంబంధాలు ఉంటాయి. ఒకనాడు ఎక్స్రే పని చేయకపోయి ఇలా బ్రహ్మాండంగా సిటీ స్కాన్ ఉంది. ఒకనాడు 10 మంది డాక్టర్లు, ఈనాడు 120 మంది డాక్టర్లు. ఈ రకంగా విద్య, వైద్యం, వ్యవసాయ పరంగా మార్కెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. అంటే ఆనాడు నేను ఇదే వేదిక ద్వారా నాకు తెలుసు రాజకీయాలు ఎట్లుంటున్నాయి ఏందని. అంటే మొట్టమొదటి ఎస్సీ కాలనీ గాంధీనగర్ కట్టించింది ఎవరంటే మా చిన్నదాత ఎంపీ. ఇలా పొలాస అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, చెలియల్ ఫామ్ కావచ్చు, అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా మా అమ్మ మేనమామ, నా భార్యకు సొంత తాత చొక్కరావు గారు. అవన్నీ చూసినాం. కానీ రాజకీయాలు చాలా మారి, చాలా కరప్షన్ కావచ్చు, క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు, రీజనల్ ఫీలింగ్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన సందర్భంలో రాజకీయాలు చేయడం కష్టం. ఎందుకంటే యువత ఉన్నది కాబట్టి చెప్తావు నీ 4 మాటలు. ఎలక్షన్ లేదు, మరోసారి నేను నిలబడాలని దాదాపు అనుకుంటున్నాను. కానీ ఎందుకంటే అప్పుడే పిలిస్తే నేను నిలబడా.
కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా యువత కొంతమంది నేను చూసినాను చాలా నిస్వార్థంగా బ్రహ్మాండంగా పనిచేశారు. కానీ కొంతమంది యువత రకరకాల వాటికి లేదు. మీరు కూడా రేపటి నాడు ఒక ఓటు అనేది కానీ ఎవరికైనా గురించి మనం మాట్లాడితే సోషల్ మీడియాలో చేస్తే మన కొన్ని జీవితాలలో మార్పు వస్తుంది, కొన్ని ప్రాంతాలలో మార్పు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా రాజకీయ విషయంలో కానీ వివిధ అంశాలలో మీరు ఆలోచించి చేయాలి. మీ జీవితాలను కూడా మీరు మంచిగా సరిదిద్దుకోవాలి. చాలామంది టీనేజ్ వాళ్ళే ఉన్నారు, మీరు అందరూ కూడా 21 లోపలనే. మరి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈజ్ మీ టర్నింగ్ టైం. మీ ఫ్యూచర్ మీరే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని చాలా జాగ్రత్తగా మీ ఫ్యూచర్ నిర్ణయించుకొని మీరు అందరూ కూడా బాగుపడాలని, బాగా చదువుకోవాలని, మీ వివిధ రంగాల్లో రేపటి మీరు పోతారో ఏ రంగాలకు వెళ్ళినా మీరు క్రీడా రంగం కావచ్చు, నాట్య రంగం కావచ్చు, మంచి కవిత్వం కావచ్చు, లేదా ఫ్యూచర్లో గ్రూప్ ఎగ్జామినేషన్స్ రాసి మంచి ఉద్యోగాలు సంపాదించడం కావచ్చు, వ్యవసాయంలో పోతే వ్యవసాయ రంగంలో కావచ్చు, వ్యాపారంలో పోతే వ్యాపార రంగంలో కావచ్చు, ఇండ్లకు పోయినా కానీ దాంట్లో రాణించే విధంగా నిష్ణాతులు కావాలని చెప్పి మీ అందరికి కూడా నేను కోరుతూ మంచిగా అవుతారని చెప్పి కూడా చిన్నారులకు మీ అందరికి కూడా ఆశీర్వాదం తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ వేదిక పైన వేదిక ముందున్న వివిధ హోదాల్లోని ఈ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీ హర్షిత సెకండ్ ప్రైజ్ జానపద గీతాలు సోలో. తర్వాత రెండవ అంశం జానపద నృత్యం గ్రూప్. అంత ప్రశాంతంగా ఉండమా, కొట్టు చప్పట్లు. జానపద నృత్యం గ్రూప్. బాలికల విద్యాలయం పెగడపల్లి. మీరు పెగడపల్లి నుండి వచ్చి తమ యొక్క ప్రతిభని ప్రదర్శించి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నారు. కేజీబీవి పెగడపల్లి